సామాన్యురాలు కాదు. పైసా పెట్టుబడి లేకుండా 10 నిమిషాల్లో 150 రూపాయలు సంపాదించింది. ఏయ్ పదండి, దాన్ని పట్టుకుందాం. అమ్మ గీత రావే. అయ్యయ్యో నా గిన్నె 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 పదమ్మా పద. పొద్దుగాల ఎవరి ముఖం చూసినా ఏమో పైసల మీద పైసలు వస్తున్నాయి. అవు కూరగాయలు కొనుక్కోవాలి కదా, ఏ బక్రగడు దొరుకుతాడబ్బా? తాజా తాజా కూరగాయలు, టమాటాలు, బంగాళదుంప, వంకాయలు. ఇదిగో పాపా. ఏందవ్వా? అవ్వా పోనీలే, ముసలి కన్నా అవే బెటరు. నీ పేరేంటి పాపా? శ్వేత. మీ నాన్న పేరేంటమ్మా? గౌలగాడి పేరు నన్ను అడక్కు. నేను చెప్పా. అవులేగాడా. సరే, మీ అమ్మ పేరేంటి? కత్రినా కైఫ్. కత్రినా కైఫా? ఏంటి కామెడీలా? మరి లేకుంటే మా అమ్మ ఎవరో నీకేంటి? మా అమ్మ పేరు నీకెందుకు చెప్పాలి? సరే చెప్పొద్దులే గాని, ఇక్కడ శెట్టి గారి కొట్టుందట, నీకేమన్నా తెలుసా? ఓహో, శెట్టి గారు కొట్టా? ఆ గది చెప్తే నాకేమొస్తుంది? చెప్పకుండా ఉంటే వీళ్ళ కారెక్కి ఫ్రీగా ఊరంతా తిరగొచ్చు. పాపా, అది చాలా దూరం ఉంటది, గల్లీలలో తిరుక్కుంటా పోవాలి. పర్వాలేదులే, అడ్రస్ చెప్పు, మేము వెళ్తాం. అటు పోవాలి, సక్కంగా పోవాలి, మళ్ళీ అటు పోవాలి. అర్థమైంది, వచ్చి కారెక్కు. గింత సింపుల్ గా చెప్పినా అర్థం కాలే. సరే, ఏం చేద్దాం? ప్రజాసేవ చేయాలి. పాను పోదాం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.